అదే 119వ కీర్తనలో 18వ వచనంలో కూడా కీర్తనాకారుడు ఒక మంచి మాటను అక్కడ రాశారు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. కనుక ఇందాక మనం ఆలోచన చేసాం. ప్రార్థన అంటే సమస్యలను చెప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే ఎవరెవరి కోసమో ప్రార్థన చేయడం కాదు. అంటే చేయొద్దని చెప్పడం లేదు ప్రియులారా. ఈరోజు కానీ దేవునికి అనుకూలమైన రీతిలో మారిపోవాలనంటే ఇలాంటి ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి. ఏంటా ప్రార్థన అంటే, ఇందాకేమో నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచు నాయనా. ఏ పాపము నన్ను ఏలనివ్వద్దు ప్రభువా. నీ వాక్యాన్ని తప్పిపోకుండా, వాక్యానుసారంగా జీవించేలాగున మీ కృప నాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 18వ వచనంలో ఏమని అంటున్నారంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో చాలా గొప్ప గొప్ప సంగతులున్నాయి. నీ యొక్క వాక్యములో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు దాచబడి ఉన్నాయి. ఆ ఊరేటువంటి నీటి బుగ్గలాగంటి ఉన్నటువంటి ఆ జీవం గల దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను గ్రహించున్నట్లుగా నా మనోనేత్రాలు తెరవండయ్యా. నా ఆత్మీయ నేత్రాలు తెరవండి. నా ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవండి అని దేవుని సముఖములో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే. ఈరోజు ప్రియటువంటి స్నేహితులారా, మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అనంటే, ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు చూడాలి అనంటే, ఆశ్చర్యమైనటువంటి సంగతులను కనపరిచేటువంటి జీవం గల దేవుని వాక్యముతో మనం సహవాసం చేయాలి. ఆ వాక్యము మన గుండెల నిండా, మన హృదయం నిండా, మన బ్రతుకు నిండా దేవుని వాక్యము చేత మనము నిండిపోతే మన జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యమైన సంగతులు మనం చూస్తాం. ఆశ్చర్యమైనటువంటి అనుభవాలను మనము సొంతం చేసుకుంటాం. ఈరోజు బైబిల్‌లో కొన్ని విషయాలు వింటున్నప్పుడు మనం ఆశ్చర్యపోతున్న సందర్భాలున్నాయి. పిల్లరా, కన్యమరియే గర్భాన పరిశుద్ధాత్మ వలన కుమారుడు పుట్టాడు. ఆయన లోకరక్షకుడు. ఆయన ఎదుగుతూ కూడా దైవికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టాలో దేవుడే బయలుపరిచినప్పుడు, ఇలాంటి సంగతులన్నీ వింటున్నప్పుడు ఆశ్చర్యం. ఆయనను చంపేసిన, సమాధి చేసిన, ఆయన తిరిగి లేచిపోవడం ఆశ్చర్యం. భక్తుల జీవితాలలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరలా ప్రార్థిస్తే బ్రతికించడం ఆశ్చర్యం. సేన అనేటువంటి దయ్యాలు 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని సామాన్యుడిగా మార్చడం ఆశ్చర్యం. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి సరిపడా పంచగా ఇంకా మిగిలేలా చేయడం ఆశ్చర్యం. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పొచ్చు ఆశ్చర్య కార్యాలను గూర్చి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి 66 పుస్తకాలలో ఏ వచన భాగాన్ని మనం పరిశీలన చేసినా దేవుడు చేసిన ఆశ్చర్యమే కనబడుద్ది. ప్రభువారు చేసిన అద్భుతాలే కనబడతాయి. ఈరోజు ఇన్ని ఆశ్చర్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథంలో పెట్టుకొని ఈరోజు దాన్ని ధ్యానం చేయలేకపోతున్నామంటే, వాక్యాన్ని చదవలేకపోతున్నామంటే, వాక్యాన్ని శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్ళి వినలేకపోతున్నామంటే, ఒకవేళ వినినా దాన్ని హృదయంలో తీసుకొని పశ్చాత్తాపపడి సరిచేసుకొని దైవ చిత్తానుసారంగా ఈరోజు నడవలేకపోతూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సందర్భంగా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలన్నా, ఆశ్చర్యమైన సంగతులు నీవు చూడాలన్నా, ఆశ్చర్యమైన అద్భుతాలు మన జీవితంలో మనము సొంతం చేసుకోవాలన్నా, ఈరోజు ప్రభువు చెప్తున్న మాట, ఈ యొక్క ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు, నా మనోనేత్రాలు తెరువు, నా ఆత్మీయ నేత్రాలు తెరువు. నీ కొరకు బాధ్యత కలిగి, రోషం కలిగి బ్రతికేటువంటి మంచి బ్రతుకును నాకు దయచే తండ్రి అని దేవుని సముఖములో దావీదు ప్రార్థన చేసినట్లుగా నేటి దినం నా ప్రియమైన స్నేహితులారా, మనము కూడా ఇలాంటి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కనుక అవసరాలను పొందుకునేటువంటి ప్రార్థన ఈరోజు మంచిదే గాని, ఆత్మీయంగా మనం బలపడితే కార్యాలు పొందడం చాలా తేలిక. దేవుని యొద్ద నుంచి సమాధానం పొందడం చాలా తేలిక. కనుక మన సమస్యలు, మన పరిస్థితులన్నీ కూడా దేవునికి చాలా తొందరగా వెళ్ళి అద్భుతమైన కార్యాలు జరగాలనంటే, దేవునికి మనము ఇష్టలుగా, అనుకూలంగా, దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా
మనము జీవించేవారిగా ఉండాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటున్నాడు, "ఆ జీవాహారము నేనే, నేనే." ఈరోజు ఆ శ్రేష్టమైనటువంటి వాక్యము మీ కొరకు దాచబడింది. మీ కొరకు ప్రత్యేకించబడింది. ఈరోజు ఆ వాక్యమైనటువంటి దేవుడిని, దేవుడై ఉన్నటువంటి వాక్యమును ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తూ నిజంగా ఆశ్చర్యమైన సంగతులను చూడలేకపోతున్నామేమో. అద్భుతాలను అనుభవించలేకపోతున్నామేమో. ఈ సందర్భంగా ఒక చక్కని తీర్మానం తీసుకొని ప్రార్థించాల్సిన అవసరత ఉందని చాలా స్పష్టంగా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు.